హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో మనందరికీ యూజ్ అయ్యే బ్యాక్గ్రౌండ్ డిజైన్స్, అంటే మనం ఏదైనా ఫెస్టివల్ చేసినప్పుడు ముఖ్యంగా మనకు రాబోతున్న గణేష్ చతుర్థి వినాయక చవితి రోజున బ్యాక్గ్రౌండ్స్లలో మనం దేవుని పెట్టినప్పుడు వెనకలు కూడా చాలా బాగుండాలి కదండి. అదే మనకి మరింత లుక్ని అయితే ఇస్తుంది. సో ఈ డెకరేషన్ అంతా ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను పేపర్తోనే చేశానండి. సో ఈ గ్లిటర్ పేపర్స్తో, అలాగే కార్డ్బోర్డ్స్తో, మన ఇంట్లో దొరికే పెయింట్స్తో, బీడ్స్తో, అలాగే సింపుల్గా నీట్గా అయితే చేశాను. ఇవన్నీ కూడా ఎలాగ చేశాను అనేది మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అనుకుంటే నా ముందు వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో అంతా చూశాక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఎలాగ ఉంది, ఐడియాస్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు నేను చేయబోతున్నవి అంటే బ్యాక్ డ్రాప్లో ఎలాగా నేను కర్టన్స్కి పెట్టాను కదండి, ఆ కర్టన్స్కి ఎలా పెట్టానన్నది మీకు ఫస్ట్ చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే నార్మల్ కార్డ్బోర్డ్ ఆర్ వైట్ పేపర్ని ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్, నేను ఇక్కడ ఈ షేప్ చేసుకున్నాను కాబట్టి ఇవి నేను తీసుకుంటున్నాను. గ్లిటర్ పేపర్ అనేది ఉంటుంది కదండి, ఫోమ్ షీట్స్ అంటారు ఇవి, గ్లిటర్ ఫోమ్ షీట్స్. ఇవి మనకి 15 రూపీస్ 20 రూపీస్ అలా ఏరియాస్ని బట్టి అలా అయితే ఉంటాయి. 15 రూపీస్ కంటే ఎక్కువ అయితే ఉండదు. సో ఇవి ఒక 2 షీట్స్ తీసేసుకొని ఈ షేప్తో మనం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఈ షేప్ నచ్చలేదు అనుకుంటే వేరే షేప్ అయినా చేసుకోవచ్చు. అలాగే కలర్స్ కాంబినేషన్ కూడా మీ ఇష్టం అండి. సో ఇలాగ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో నేనైతే తీసుకున్నాను. అలాగే సెంటర్లో పెట్టడానికి ఒక స్క్వేర్ బాక్స్ అనేది తీసుకొని దానిపైన మళ్ళీ అదే రెడ్ షీట్తో ఈ షేప్ అనేది తీసుకున్నాను. దీన్ని మళ్ళీ నేను బాల్ చైన్స్తో అలాగే బీడ్స్తో డెకరేట్ అనేది చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. దీనికి చుట్టూ కూడా నా దగ్గర ఉన్న బాల్ చైన్స్తో నేను టచ్అప్ అనేది ఇస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా చైన్ లేస్లు, అలాగే పల్స్ లేస్లు అలాగా, లేకపోతే మీ మీ అవైలబిలిటీని బట్టి అండి. మనం ప్రత్యేకంగా కొనుక్కోవాలి అని ఏం లేదు. మన ఇంట్లో ఏవి ఉంటే అవే మనం వేసుకోవచ్చు అనమాట. ఇవి మీటర్ 10 రూపీస్ అంతే అండి, చాలా తక్కువ రేటు. సో మనకు అంతా కూడా ఒక 100 రూపీస్లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఒక గణేష్ చతుర్థికి కాదు ఫ్రెండ్స్, ఇది ఏ ఫెస్టివల్కైనా కూడా మనం బ్యాక్ డ్రాప్స్ లాగా పెట్టుకోవచ్చు. బ్యాక్ డ్రాప్స్ అనే కాదు, ఫ్లోర్ డిజైన్స్ లాగా కూడా వీటిని మనం కింద అనేది పెట్టుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం మిడిల్లో అంటే సెంటర్లో పెట్టుకోవడానికి కానీ, లేకపోతే దివాళీ డెకరేషన్స్లలో ఫ్లవర్స్ డెకరేషన్స్, దియాస్ పెట్టుకోవడానికి ఇలా చాలా బాగుంటాయి ఇవి. సో నైట్ టైం అయితే ఇంకా మెరుస్తూ అయితే ఉంటాయి, ఎందుకంటే గ్లిటర్ వచ్చింది కదా దానికోసం. అలాగే ఇప్పుడు దీనికి కూడా గ్రీన్కి కూడా చేసేస్తున్నాను. ఇదంతా స్పీడ్గా అయితే నేను వీడియో ఎడిట్ చేశాను, ఎందుకంటే మనం అలాగే నేను చేస్తూ ఉన్న దాన్ని బట్టి వీడియో చేస్తే చాలా లెంతీ అయిపోతుంది కదా. సో చాలా టైం ల్యాప్స్లోనే అంటే స్పీడ్గానే నేను వీడియో అనేది ఎడిట్ చేసేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే పల్సే కాకపోయినా వేరే కుందన్స్, వేరే కలర్ కాంబినేషన్లో మీకు ఇష్టం వచ్చినట్లు, ఇదే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇలా గ్లిటర్ ఫోమ్ షీట్స్ అయితే మనకి మంచి లుక్ని అయితే ఇస్తాయి. అలాగే సెంటర్లో ఉన్న దానికి కూడా నేను బాల్ చైన్స్తో అనేది సైడ్స్ అనేవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను. దీనికి మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కాకుండా నార్మల్ ఫెవికాలే యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా డ్రై అయిపోయాక ఇక్కడ నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, అలా 1 మీటర్ బ్లౌజ్ పీస్ అంతే, ఇంకెక్కువ ఏం తీసుకోలేదు. సో దీన్ని అనేది పుషప్ పిన్స్ వస్తాయి కదా, నార్మల్ పిన్స్, దాంతో అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు మనం అమ్రుల్లా అంటే వినాయకుడికి గొడుగు పైన పెడతాం కదా, ఆ గొడుగును కూడా ఎలా చేసుకోవాలనేది ఇంట్లోనే నేను చూపిస్తాను. ఇది కార్డ్బోర్డ్ షీట్ లేకపోతే A4 సైజ్ పేపర్స్ వస్తాయి కదా, ఆ పేపర్ అనమాట. సో ఒక సర్కిల్ లాగా తీసుకొని మనకి ఒక ప్లేట్ అనేది పెట్టేసుకొని సర్కిల్ తీసేసుకోవచ్చు. దాని అంతా తీసేసుకొని 4 టైమ్స్ అనేది మనం చేసేసి ఒక సెమీ సర్కిల్ లాగా లైన్ అనేది ఇచ్చేస్తే ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుంది. సో 8 టైమ్స్ 4 టైమ్స్ అని మడిస్తే అంటే ఫోల్డ్ చేస్తే మొత్తం 8 లేయర్స్ అనేవి వస్తాయి. సో తర్వాత మీరు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక ఫోమ్ షీట్ పైన ఒక ఏ కలర్ కావాలంటే అది, నేను ఇక్కడ పర్పుల్ తీసుకున్నాను. దానిపైన సెంటర్లో ఒక్క చోట ఇలా చేసేసి నీట్గా గమ్ అనేది వేసేసుకుంటే నీట్గా అయితే మనకు స్టిక్ అయిపోతుంది. సో ఈ అంబ్రెల్లాకి పైన ఫోమ్ వస్తాయి కదండి, ఫోమ్ బాల్స్ అని,
పామ్ బాల్స్ అంటారు వీటిని. సో అదనేది ఇచ్చాను. మీరు లేదు అనుకుంటే నార్మల్గా ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే అవే ఇచ్చుకోవచ్చు. అండ్ అంబ్రుల్లాకి కింద హ్యాంగ్ అవుతూ ఉంటే బాగుంటుంది అని, సో హ్యాంగింగ్ కోసం అని కూడా నేను మళ్ళీ కింద అనేది ఇచ్చాను. అంటే బాల్ చైన్స్, ఇప్పుడు ఇక్కడ బాల్ చైన్స్ ప్లస్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, 2 అనేది ఇచ్చాను. సెంటర్స్లలో కుందన్స్ అనేవి ఇచ్చానండి. ఇలా డెకరేషన్ ఐటమ్సే కాదండి, మన ఛానల్లో డైలీ పంచాంగము, అలాగే పూజా వీడియోస్ గురించి కానివ్వండి, అలాగే దైవపరంగా ఎటువంటి అంటే ఏవైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా నేను రోజు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. దానికోసం మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కింద గొడుగుకి కింద మనకి ఒక కర్రలాగా ఉండాలి కదండి దేవుడి దగ్గర పెట్టడానికి పైన. దానికోసం ఒక స్టిక్ లాంటి తయారు చేసుకోవడానికి దానికి ఆపోజిట్ కలర్లో ఉన్న గ్రీన్ కలర్ని ఇలా మరుచుకుంటున్నాను. లాస్ట్లో మాత్రం ఇంకా గన్ గ్లూ అనేది వేస్తున్నాను. గన్ గ్లూ ఏంటంటే ఫెవికాల్ కంటే చాలా బాగా స్టిక్ అవుతుంది, మనకి ఎప్పుడు కూడా ఇంకా రాదు అది వెనక్కి. మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే నార్మల్ ఫెవికాల్ యూజ్ చేసి చేసుకోండి. అలాగే ఎడ్జెస్ కూడా కట్ చేసుకున్నాను. అలాగే మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ స్టిక్ అనేది పెట్టుకొని కింద మళ్ళీ గన్ గ్లూ అనేది ఇచ్చేసి నీట్గా మనం చేసుకోవాలి. ఇది సింగిల్గా ఉంటే బాగుంటుంది కదా, సో 2 షేడ్స్ లాగా కనపడడానికి సాటిన్ రిబ్బన్ అనేది ఉంటుంది కదండి, ఆ రిబ్బన్ని ఇలా చేస్తున్నాను. మనం అన్ని చోట్ల గమ్ వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ గమ్ వేస్తే చాలు. మిగతా అంతా అట్లే వదిలేసి నీట్గా ర్యాప్ చేసుకుంటూ వచ్చేసేయాలి. దీనివల్ల ఏంటంటే మన 2 కలర్స్ అనేవి కనిపిస్తాయి, చూడ్డానికి కూడా కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇలా గణేష్ చతుర్థికే కాదు, వినాయక చవితికి, అలాగే వరలక్ష్మి వ్రతంకి వెనకాల పెట్టుకోవచ్చు, లేకుంటే వీటినే మనము ఫ్లోర్ డిజైన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం పెట్టినప్పుడు పూజలలో అలాగా మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఏది మనం మన చేతులతో చేసాము, ఎంత బాగుంది కదా అన్నట్లు మనకి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాంగింగ్స్ అండి, అలాగే వదిలేస్తే బాగుంటుంది కదా, దానికోసం హ్యాంగింగ్స్ లాగా బాల్ చైన్ అనేది కింద పెడుతున్నాను. దానికి మళ్ళీ ఒక పౌల్ అనేది అటాచ్ చేసి ఇచ్చాను. సో ఇప్పుడు మనకి అంబ్రెల్లా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ వినాయకుడికి వెనకలు పెట్టాను కదండి ఒక పీకాక్ అనేది, దానికోసం ఫోమ్ షీట్ అనేది తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇవి ఫోమ్ షీట్స్ దొరుకుతాయి కాబట్టి ఫోమ్ షీట్స్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కార్డ్బోర్డ్స్ పెద్ద సైజు ఉంటే కార్డ్బోర్డ్స్ తీసుకోండి. సో దానికి పెయింట్ అనేది వేస్తున్నాను. ఇది మొత్తం నేను వీడియో చేయట్లేదండి, వీడియో అనేది ఎడిట్ చేసేస్తున్నాను, చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. సో కటింగ్ అయితే ఎలాగ చేశాను కదా, సో కలర్స్ అనేవి కూడా నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఆ కలర్స్ అనేవి యూజ్ చేశాను. అండ్ అలాగే దానిపైన కుందన్స్, అలాగే స్టోన్స్తో, అలాగే బాల్ చైన్స్తో చూడండి ఇలా రామా గ్రీన్ అండ్ నేవీ బ్లూతో డిజైన్ అనేది చేసి దాన్ని మొత్తం అనేది చేసుకున్నాను. అలాగే సైడ్స్లలో కూడా మనకి డీమార్ట్లో లేకపోతే దొరుకుతాయి కదండి గార్లాండ్స్, అవి కూడా వాడుకోవచ్చు. సో చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.